లేటెస్ట్ అప్డేట్స్ లోకి వెళ్తే ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ అంధేరిలో 22 అంతస్తుల బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యాయి. మనం చూస్తున్న దృశ్యాలు ముంబైలోని జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించింది. అక్కడ పశ్చిమ అంధేరిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 22 అంతస్తుల బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యాయి. చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంకా లోపల వైపు ఉన్న మంటలను ఇంకా అదుపు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆస్తి నష్టంపై ఒక సవివరమైన ప్రకటన మరి కాసేపట్లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి వార్తలు అందలేదు. పూర్తి స్థాయిలో సమాచారం మనకు కొద్దిసేపట్లో అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఇస్మాయిల్, చెప్పండి, ముంబైలో 22 అంతస్తుల భవనం ఏదైతే తగలబడిందో అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని అంచనా వేశారా? ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? భారీ స్థాయిలో ఆస్తి నష్టం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 22 అంతస్తుల నుంచి పాటు 20 అంతస్తు వరకు పూర్తిగా 3 అంతస్తులు ఇప్పటికైతే మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. గత 2 గంటలుగా ఏదైతే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముంబైలోని అంధేరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బిజినెస్ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి లోటస్ పార్క్ బిల్డింగ్, యాక్చువల్లీ బిల్డింగ్ లో ఉన్నటువంటి 22 అంతస్తులో షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగిందనేటువంటి ప్రస్తుతం ఏదైతే సమాచారం అందుతోంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇప్పటికీ 12 అగ్నిమాపకులకు సంబంధించిన వాహనాలు అక్కడ పూర్తి స్థాయిలో మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద ఏదైతే మనం దీన్ని పెద్ద ఒక డిజాస్టర్ అయితే ప్రస్తుతం చూస్తున్నాం. పైన ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టం జరిగినటువంటి సమాచారం అయితే అందట్లేదు. అయితే ఆస్తి నష్టం భారీగా ఉండేటువంటి సమాచారం ఉంది. ముఖ్యంగా చాలా వరకు ఏదైతే పాదరక్షలకు సంబంధించినటువంటి ఒక షోరూమ్ ఉంది. దాని కింద ఒక ఆఫీస్ ప్రెమిసెస్ ఉంది, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉందని. దానివల్ల అయితే ఆఫీస్ టైంలో కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి. బట్ ఈ రోజు ఎటువంటి మీటింగ్ లేదు కాబట్టి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఇప్పటివరకు తెలియదని తెలుస్తుంది. రైట్, ఈ పక్కనున్న బిల్డింగ్లు వేటికి కూడా వ్యాపించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది? పూర్తి స్థాయిలో ఇప్పటి అయితే మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ ఐసోలేటెడ్ గా ఉంది, అంటే దాని చుట్టుపక్కల దానికి ఆనుకుని ఎటువంటి బిల్డింగ్ లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత కొంత తక్కువగానే ఉందని మనం చూడొచ్చు. ప్రస్తుతం విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం పైకి ఉండడం వల్ల దాదాపు 21 అంతస్తు 22 అంతస్తుల వరకు అగ్ని ప్రమాదం ఉండడం వల్ల ఏదైతే పెద్ద వాహనాలు తీసుకొచ్చి ఆ మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం ప్రధానంగా కింది లెవెల్ వరకు మంటలు రాకుండా ఇప్పటివైతే పూర్తి స్థాయిలో అరికట్టారు. అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం అయితే మంటలు అదుపులో ఉన్నాయి. ప్రమాదం మరింత పెద్దగా జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం ఎన్ని గంటలకు జరిగినట్టుగా గుర్తించారు? అంటే మంటలు వ్యాపించడం అన్ని కూడా ఎన్ని గంటల ప్రాంతంలో జరిగాయి? దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో అగ్నిమాపక దళాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10:30 సమయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించినట్లు కొంతమంది గుర్తించారు. ప్రధానంగా ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్రముఖ సినిమా పర్సనాలిటీస్, బాలీవుడ్ కి సంబంధించిన సినిమా పర్సనాలిటీస్, రాకేష్ రోషన్, అజయ్ దేవగన్ సంబంధించిన ఆఫీసెస్ కూడా ఈ ప్రెమిసెస్ లోనే ఉన్నాయి. చాలా ఫేమస్ బిల్డింగ్ గా చేస్తారు. లోటస్ పార్క్ అనేది చాలా ఫేమస్ బిల్డింగ్ అంధేరి ఏరియా అనేది బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొంత పేరెన్నికైనటువంటి ప్రాంతము. ఆ ఏరియాలో ఉన్నటువంటి రాకేష్, అజయ్ దేవగన్ లాంటి ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీకి సంబంధించిన ఆఫీస్ ప్రెమిసెస్ కూడా ఈ బిల్డింగ్ లో ఉండడం, అదేవిధంగా పూజా శెట్టికి సంబంధించినటువంటి ఒక ఏదంటే వాక్ వాటర్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఈ కంపెనీ ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. కొంత ఫేమస్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కాబట్టి ఆ స్థాయిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోలేదా, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని మీద పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ అయితే కూడా స్టార్ట్ చేశారు. బట్ ఎవరు కూడా అందులో ఈ సినీ స్టార్స్ కావచ్చు, ఇతర వ్యక్తులు కూడా ఎవరు కూడా అందులో మంటల్లో Okay, thank you, Ismail.